దేవునికి యోగ్యత లేని జీవితాలు బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో దేవుడు వెలుగులు నింపి మనలను తన సొత్తుగా తన స్వజనంగా చేసుకున్న తర్వాత మనకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుడే మాట్లాడుతూ అంటాడు 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 10వ వచనంలో, నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. ఎప్పుడైతే మనం దేవునికి స్వజనంగా అవుతామో, ఇశ్రాయేలీయులైతే ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోనికి నడిపించబడుతూ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, వారికి చేసినటువంటి మేలులను వారు అనుభవించి, ఇగో దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాడు అనడానికి సంకేతాలు వారి పట్ల కొన్ని అద్భుత కార్యాలు చేస్తూ వారిని సంరక్షిస్తూ ఉంటున్న ఆ క్రమంలో దేవుడు అంటున్నాడు వాళ్ళతో, మీరు ఇప్పుడు ఏమయ్యారంటే నాకు స్వజనులయ్యారు, సొంత ప్రజలయ్యారు. అంటే లోకంలో నుంచి వేరు చేయబడి ఒక ప్రత్యేకమైన జనాంగంగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మీరు ఏర్పరచబడ్డారు కనుక మీరు నాకు స్వజనులయ్యారు. కానీ ఇప్పుడు మనం స్వజనులకు ఎలా అయ్యామంటే, దేవునికి ఇదిగో పాపంలో పడి బ్రతుకుతున్న మన జీవితాలను దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా, తన కుమారుడైన ప్రభువు ద్వారా ఆయన కార్చినటువంటి, ఆయన పెట్టినటువంటి ప్రాణ త్యాగాన్ని బట్టి ఆ సిలువలో మనకు ఈ గొప్ప రక్షణ, ఈ పాప విమోచన అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభు రక్తం ద్వారా కడగబడినటువంటి మనం దేవునికి స్వజనంగా ఎంచబడుతూ ఉంటున్నాం. ఆ స్వజనంగా ఎంచబడుతున్న మనం ప్రభువును నమ్మి బాప్తిసం తీసుకుని సంఘంలో అడుగుపెట్టిన ఆ మరుక్షణం నుంచి మనం ఏటి మీద మన ఫోకస్ పెట్టాలంటే, వేటిని ప్రాముఖ్యంగా ఎంచుకోవాలంటే, దేవుని మాటలను ప్రామాణికంగా ఎంచుకుంటూ, ప్రాముఖ్యమైనవిగా ఎంచుకుంటూ, ఆ మాటలను ధ్యానిస్తూ, ఆ మాటలను అనుసరిస్తూ, అనేకులకు ప్రకటిస్తూ, వాటిని గైకొనడానికి మనం ఏం చేస్తూ ఉండాలి? వాటిని మనం గ్రహించుకోవడానికి ఏం చేస్తూ ఉండాలంటే, వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. భక్తులైన వారు మనం లేఖనాల్లో కానీ మనం చూసుకుంటే, ఒక యోగు గారు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి భక్తులు కావచ్చు, ఏమండి దేవుడు వారికి తెలియకముందు కొన్ని ఇష్టాలు ఉంటాయి మనుషులుగా అందరికి కూడా. అంటే మన గోల్స్ వేరేగా ఉంటాయి, మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, ఏమంటే మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుడు మనకి పరిచయం చేసుకుంటాడో, లేకపోతే మనం తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడో దేవుడిని, అప్పటి నుండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాడికి ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ గాక వారి ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టేసేవాళ్ళు. ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే, అవి ఎంత ఉపయోగకరమైనవి అయినా సరే కనబడుతున్నా, ఉపయోగకరమైనవి అన్నట్టుగా కనబడుతున్నా, వాళ్ళ ఆలోచనలన్నింటినీ కూడా ఏం చేసేవాళ్ళు అంటే పక్కన పెట్టేసేవాళ్ళు. అందుకే యోబు గ్రంథంలో కూడా 23వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు యోబు గారు, ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నేను నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని అంటాడు. అంటే సొంత అభిప్రాయాలు అప్పటికి యోబుకి చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే ఎక్కువగా దేనిని గొప్పగా ఎంచుకున్నాడంటే యోబు గారు, ఆయన పెదవుల నుంచి వచ్చిన ఆజ్ఞలను ఆయనకున్నటువంటి స్వ అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుకున్నాడు. అంటే సొంత నిర్ణయాలన్నింటిని కూడా, సొంత ఆలోచనలన్నింటిని కూడా ఏం చేశాడు? ఆయన పక్కన పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని మాటలు పక్కన పెడతాం, మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలన్నింటిని కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే కళ్ళ ముందు పెట్టుకుని వాటిని చేయడం కోసం మనం ప్రయాసపడతాం. ఇది మంచి అలవాటు కాదు. ఒక భక్తుడు, ఒక విశ్వాసిగా చెప్పుకుంటున్న మనకి ఈ విధమైనటువంటి అలవాటు తగినది కాదు. యోబు గారి వల్లే మనం ఎలా ఉండాలంటే, మన స్వ అభిప్రాయాలు ఎన్ని ఉన్నా సరే వాటిని పక్కన పెట్టి దేవుడి పెదవుల దగ్గర నుంచి వచ్చిన, దేవుడు మన కొరకు రాయించి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను అనుసరించి బ్రతకడం కోసం, గైకొనడం కోసం మన మనస్సు అంటే పూర్ణ హృదయంతో వాటిని వెతికేదిగా మనం సిద్ధపరచుకోవడం అలవాటు మనకుంటే, యోబు గారి వల్లే మనల్ని కూడా దేవుడు అంగీకరించే అవకాశం ఉంటుంది. అంగీకరించే, తన కుమారుడుగా
తన కుమార్తెగా మనలను చేర్చుకునే అవకాశం ఎంతైనా ఉండిద్ది. ఇంకొకటి ఏంటంటే ఏమంటే వినబడుతున్న దేవుని మాటలు కూడా ఆ మాటలు వినబడేటప్పుడు గ్రహించుకునే హృదయం కూడా మనకు ఉండాలి. ఆ మాటలు భయపడేటటువంటి మనస్సు కూడా మనకు ఉండాలి. అది ఎలా వచ్చిందంటే వినబడుతున్న మాటల్లో ఉన్న ఆ శక్తిని మనం అంచనా వేసినప్పుడు, ఆ మాటలు ఎంత గొప్పవో మన హృదయం గ్రహిస్తున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి ఆలోచన రావడానికి అవకాశం ఉంది. అందుకే ఇదే యోబు గ్రంథంలో 23వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనంలో, కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను, నేను ఆలోచించున్నప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. ఆయన గూర్చినటువంటి సమాచారం, ఆయన గూర్చినటువంటి ఉనికి, ఆయన గూర్చినటువంటి మాటలు మనకు వినబడేటప్పుడు మనం ఏమవుతూ ఉండాలంటే ఆలోచనలు మొదలు పెట్టాలి. ఆలోచనే మనం చేయనప్పుడు మనకు భయం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఈరోజు క్రైస్తవులుగా పిలవబడుతున్న మనం అందరం కూడా దేవునికి సంపూర్ణంగా లోబడకుండా, దేవునికి విధేయత కలిగి జీవించకుండా, భయపడకుండా అవిధేయులుగా అయిపోవడానికి కారణం ఏంటంటే ఆలోచన అనేది లేదు. విన్న మాటలను బట్టి, దేవుని గురించినటువంటి సమాచారం మనకు అందుతున్న దానిని బట్టి, దాని గురించినటువంటి ఆలోచన అనేది ఆ లోతుల్లోనికి మనం వెళ్ళట్లేదు కనుక మనకి భయం అనేది కలగట్లా. అందుకే చూడండి, ఎన్ని మాటలు విన్నా, ఎంత నేర్చుకుంటున్నా, ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా సరే వాక్యం పట్ల అనుభవం అనేది రాదు. అనుసరించి బతకాలన్న ఆశ మనిషి లేనివాడుగా అదే అవిధేయత సంవత్సరాలు పొడుగునా కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. ముందుకెళ్ళేటటువంటి మనుషులు అనేకమైన విషయాల్లో తప్పిపోతూ ఉంటారు. ఏదైతే దేవుడు చేయొద్దంటాడో వాటినే మేము చేస్తామన్నట్టుగా మొండితనానికి తిరిగినట్టుగా మనుషులు వ్యవహరిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆలోచన అనేది పెట్టలేదు. అది ఆలోచించినప్పుడల్లా నేను ఆయనకు భయపడుచున్నాను అంటాడు యోగు గారు. దేవుని మాటలు మనం ఆలోచించాలి, బాగా గ్రహించుకునే హృదయం, ఆ సిద్ధపాటు, అవి గొప్పగా ఎంచుకునేటటువంటి, అవే ముఖ్యమైనవి అని తెలుసుకునే ఆ పరిపక్వత కలిగినటువంటి మనసు, హృదయం అనేది, ఆ మెలకు కలిగినటువంటి సమయోచితమైనటువంటి ఆలోచన అనేది మనం కలిగి జీవించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు లేఖనాల్లో కనబడుతూ ఉంది. అందుకే దేవుని మాటలను అనుసరించి బ్రతకడం కోసం, ఆ మాటలకు నన్ను లోబరుచుకోవడం కోసం, నా హృదయాన్ని నేను లోబరుచుకుంటున్నాను వాటిని గైకొనడం కోసం అని కీర్తన గ్రంథంలో దావీదు గారు అంటారు. ఆ మాట కూడా మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 119వ కీర్తన 112వ వచనం త్వరగా మీరు చదవాలి. 119వ కీర్తన 112వ వచనాన్ని కానీ మనం చూసుకుంటే, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకుని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఆయన కట్టడలు మనం గైకొనాలంటే మనం ఏం చేయాలంట? మన హృదయాన్ని లోబరుచుకోవాలి. హృదయం కానీ మనసు కానీ అడియాసలు కలిగి జీవించడానికి, ఉన్నదేదో సంతృప్తి కలిగి జీవించకుండా ఉన్న దాంట్లో ఏమంటే అడియాసలు కలిగి జీవించడానికి రకరకాల మీద ఆలోచనలు వెళ్ళిపోవడం. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటాడు. అంటే ఎటువైపు పడితే అటువైపు హృదయం మనం కానీ లోబరుచుకోవాలి అనన్న ఆ ఖచ్చితమైన నిర్ణయం దావీదు గారి వాళ్ళే అని అంటున్నాడు కదా, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము అంటున్నాడు. అంటే మనం ఖచ్చితంగా దాని మీద నిలబడిపోవాలి. ఆయన కట్టడలను గైకొనడానికి నా హృదయాన్ని నేను లోబరుచుకొని ఉన్నాను. ఎప్పుడు శరీరాన్ని అనుసరించి బ్రతికే విధంగా మనం ఉండకూడదు. ఆత్మకి శరీరం లోబడేటట్టుగా మనం వ్యవహరిస్తూ ఉండాలి తప్ప శరీరానికి ఆత్మ సంబంధించిన కార్యాలు చేయనివ్వకుండా శరీరం మనల్ని ఆటంకపరిచే విధంగా మన శరీరానికి లోబడి బ్రతకూడదు. అందుకే శరీరాన్ని గెలిచినవాడు, ఈ శరీర కోరికలను అణుచుకునేవాడు. అందుకే ఆత్మఫలాలు ఆశా నిగ్రహం చివరిగా మనకు కనబడతా ఉంది 9వదిగా. అంటే ఆశా నిగ్రహం కలిగిన వాడు ఎలాగూ వ్యవహరిస్తూ ఉంటాడంటే ఆశలను చంపుకుని బ్రతుకుతూ ఉంటాడు. అది ప్రతి క్రైస్తవుడికి, ప్రతి మనిషికి అలవాటుగా మారిపోవాలి. అది లేనప్పుడు
ఏమండి, కోరికలే గుర్రాలైతే అని పెద్దలు సామెత చెప్పారు. ఇక దాన్ని ఆపలేమన్నమాట, అది పరిగెడతానే ఉంటుంది. కాబట్టి మన హృదయాన్ని ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలని ఆశ అనుకుంటే మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే మన హృదయాన్ని మనం లోబరుచుకోవాలి. అందుకే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో మనం దేవుడిని సేవించాలి, ఆరాధించాలి అనే లేఖనాల్లో ప్రేమించాలని ఎందుకు రాయబడి ఉందంటే మన హృదయాన్ని మనం ఆయనకి ఇచ్చేసేయాలి, మన దగ్గర ఉంచుకోకూడదు. అలా ఇచ్చేసేయాలంటే ఆయన ఏది చెప్తే అది వినేటటువంటి మనసు మనకు రావాలి. ఏది చెప్తే అది. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఏదో కొన్ని రోజులు నేను చేసి కొన్ని రోజులు భక్తిపరుడుగా ఉండి తర్వాత మరలా నా ఇష్టం, నా కష్టం, నేను, నాది, ఈ ప్రస్తావన మరలా మన జీవితానికి రాకూడదు. మన తుది వరకు అంటే మనం మరణించే వరకు కూడా ఈ నిర్ణయం పట్ల వెనక్కి తీసుకునే అవకాశం మనం చేసుకోకూడదు. మన బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమండి, లేదంటే సేవకు వచ్చేటప్పుడు ఇదిగో నువ్వు ఎందుకు సేవకుడు అవ్వాలనుకుంటున్నావు అని మన మీద పెద్ద ఉన్న సేవకులు అడిగారు అనుకోండి, ఇదిగో అనేకుల రక్షణ కొరకు నేను ప్రయాసపడాలని, క్రీస్తు పడిన పాటలలో నా వంతు నేను పని చేయాలని లేఖనాల్లో రాయబడి ఉంది కనుక నన్ను దేవుడు నియమించుకున్నాడు, నన్ను బలవంత పెడుతున్నాడు దేవుడు, అనేకుల రక్షణ కొరకు నువ్వు సేవ చేయాలని తన ఆత్మ ద్వారా నాకు తెలియపరుస్తున్నాడు కనుక నేను సేవకుడుగా దేవుడు ఎంచుకున్నాడన్న ఆ సూచనలు నాలో కనబడుతున్నాయి. నేను సేవకుడు అవ్వాలన్న ఉద్దేశంతో సేవలోకి వస్తాను. విశ్వాసులైతే ఇదిగో నేను ప్రభు నాకు పాపంలో నుంచి పరిశుద్ధత వైపు నడిపించాడు కాబట్టి నేను మరణించేంత వరకు కూడా ఈ రక్షణలను అనేకులకు ప్రచురిస్తూ ఈ రక్షణలను అంతం వరకు సహిస్తూ నిత్య రక్షణలోనికి వెళ్ళేటట్టుగా ఉండడం కోసం నేను బాప్తిసంలోనికి అడుగు పెడుతున్నాను, రక్షణలోనికి వస్తున్నానని సేవకుడు అడిగేటప్పుడు చెబుతారు. ఇవన్నీ ఏమైపోతా ఉంటాయి అంటే కొన్ని సంవత్సరాలు కొనసాగుతాయి, తర్వాత వాటి మీద శ్రద్ధ లేని వారంగా, వాటిని అనుసరించి బ్రతకలేని వారంగా, దేనినైతే అందరి ముందు ఈ ప్రకృతి అనే దేవదూతల ముందు, పరలోకం ముందు ఉన్న తండ్రి చూస్తూ ఉంటాడు కదా మనల్ని కూడా, ఆయన ముందు, సంఘం ముందు, సేవకుల ముందు ఏ ఆలోచనల ప్రకారంగా అయితే మనం బ్రతకాలని దేనికోసం అయితే మనం దీనిలో అడుగు పెడుతున్నానన్న వాటి కార్యాచరణ, వాటి నిజస్వరూపం, అవి ప్రవర్తించే టయానికి మనం ఏమవుతూ ఉంటామంటే వాటిని మర్చిపోయి మరలా యథావిధిగా లోకంలో కలిసిపోతూ ఉంటాం. అంటే తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం ఇది అన్న ఆలోచన మనం తెలుసుకోకపోవడాన్ని బట్టి, మన హృదయం కేంద్రీకరించకపోవడాన్ని బట్టి దేవుని మాటల పట్ల, దేవుని మీద మధ్యలో మరలా మరొక దారిలోనికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా సమాజంలో, సంఘాలలో మనం చూస్తూ ఉంటాం. అది చాలా చాలా ప్రమాదం అన్నమాట. అందుకే ఆయన ఆజ్ఞలను నేను గైకొనడానికి నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము అంటున్నాడు దావీదు గారు. యోహాన్ గారు రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే వెలుగై ఉన్నటువంటి క్రీస్తు మాటలు చీకటి అయిపోయినటువంటి ఈ లోకంలో ఏం చేస్తూ ఉన్నాయి? ప్రకాశిస్తూ ఉన్నాయి. అయినా సరే చీకటి దాన్ని ఏం చేస్తుందంట? గ్రహింపకున్నది. అంటే మనం చీకటి అనగానే పాపానికి సాదృశ్యం, లోకంలో ఉన్న అంటే దుష్ట సాంగత్యానికి సాదృశ్యం చీకటి సంబంధులు అనగానే పాపానికి సంబంధించినటువంటి వారు ఈ లోకం అనే మాయలో బ్రతుకుతూ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలిగించుకుని వెలిగింపబడకుండా వెలుగై ఉన్న దేవుని దగ్గరకు, క్రీస్తు దగ్గరకు రాకుండా ఉండేవారు ఎవరంటే చీకటి సంబంధులు. అందుకే వెలుగు చీకటిలో ఏం చేస్తుందంటే ప్రకాశించుచున్నది. అందుకే కొంతమందిని చూడండి, నిజం ఇది, నిజమైన రక్షకుడు ఈయన, గుర్తులు ఇవిగో, ఆధారాలు ఇవిగో, ఆయనలో ఉన్న శక్తి ఇదిగో, ఆయన లోక రక్షకుడు ప్రభు అని మనం నొక్కి చెప్పి మనం ప్రకటిస్తున్నా సరే మనుషులు దాన్ని ఏం చేస్తారు? కొట్టుపడేస్తూ ఉన్నారు. ఇక్కడ లోకం ఎవరిదంటే దేవునిలో లేదు, చెప్పే మనలో కూడా లేదు.
లోపం ఎవరిదంటే చీకటి అతనిలో ఉంది కనుక లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ప్రవర్తన కలిగి బ్రతుకుతున్న మనిషి దేవుని మాటలో వెలుగుగా ఉన్నటువంటి ఆ దేవుని ఆ వెలుగు కిందకి మనిషి రావడానికి ఇష్టపడడు, గ్రహించుకోడు. ఆ శక్తి చాలదనమాట. ఆలోచన వివేచన అనేది అందక ఇది నిజం కదా అన్న ఆ గ్రహింపు అనేది లేకుండా మనుషులు అజ్ఞానులుగానే అంధకారంలోనే బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే గ్రహింపు లేకపోవడం అనేది బైబిల్లో చాలా చాలా భయంకరమైనటువంటి ప్రమాదంగా లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటాయి. అందుకే యెషయా గ్రంథంలో కూడా 44వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది. 44:9 ఆ కింద సెంటెన్స్ రెండవ భాగంలో, తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు కనుక వారు సిగ్గుపడరు. అంటే గ్రహించే తత్వం మనకి లేకపోతే, ఎరగాలన్నా తెలుసుకోవాలన్నా, దేవుడిని వెతకువాడు ఎవడో లేడని చెప్పి అలా చదువుకున్నాం కదా, అంటే తెలుసుకోవాలన్న ఆత్రత లేకుండా సత్యం కోసం అన్వేషించేటటువంటి మనసు ఎవరికి ఉండదంటే అంటే ఎవరికి ఉండదు, వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు కనుక వారు సిగ్గుపడరు. అంటే ఎప్పుడైతే గ్రహించే తత్వం మనకు ఉండదో, ఆ తెలుసుకోవాలన్న అన్వేషణ మనకు ఉండదో, మనకేముండదంటే సిగ్గుపడరు అని అంటున్నాడంటే, అంటే చేసేది నిజమే అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతూ మనల్ని మనం సమర్థించుకుంటూ మనల్ని మనం గొప్పవారిగా ఎంచుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణం ఎవరికి ఉంటుంది అంటే గ్రహించేవాడికి, తత్వం లేని వాడికి, ఎరగాలన్న ఆశ లేని వాడికి ఎప్పుడూ కూడా గుడ్డితనంతోనే బ్రతుకుతూ ఉంటాడు. సిగ్గుపడడు. ఏంటి నేను చేసేది తప్పు కదా, నేను నడిచే మార్గం తప్పు కదా, నేను మాట్లాడే విధానం, నా చూసే విధానం, నేను ప్రవర్తించే ఈ విధానం తప్పు కదా, దేవుడు అని చెప్పుకుంటున్నా దేవుడు నాకు తెలుసు, నాకు ఒక దేవుడు ఉన్నాడని బ్రతుకుతున్నటువంటి నేను నడిచేదానికి, నేను చెప్పుకునేదానికి ఏమైనా పొంతనుందా అని తన గురించి తాను సిగ్గుపడి తన తప్పులు తాను తెలుసుకుని దేవుని పాదాల దగ్గరికి వచ్చే ఆ పరిస్థితి ఎవరికి ఉండదంటే గ్రహించకుండా ఉండేవారికి, ఎరగకుండా ఉండేవారికి ఇలాంటి తమను తాము తగ్గించుకుని సరి చేసుకోవాలన్న ఆలోచన ఉండదు. పిల్లకి రాసిన పత్రిక 18వ అధ్యాయం 18వ వచనం నుండి, తాము సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడుతున్నారు అంటాడు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుకుంటున్నారు అంటాడు. అంటే సిగ్గుపడాలి కొన్ని విషయాల పట్ల. ఏంటి అసలు నేను చేస్తున్నది ఏంటి, నేను మాట్లాడేది ఏంటి, నేను నడుస్తున్నది ఏంటి, నా జీవిత విధానం ఏంటి అని మనల్ని మనం ఆలోచించుకుని అసహించుకుని అది సరిగా లేనప్పుడు మన జీవితం సిగ్గుపడుతూ ఉండాల్సినటువంటి మనిషి దేవుని ఎదుట తను మార్చుకోవడానికి సిద్ధపడవలసినటువంటి మనిషి ఏం చేస్తున్నాడంట, అతిశయపడుతున్నాడు. దానియేలు గారు కూడా తాను దేవునికి ప్రార్థన చేస్తూ కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు. 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుండి, మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయా ద్వారా సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నదని గ్రంథము వలన గ్రహించి తిని. అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట మనసు నిబ్బరం చేసుకుంటేనే. ఇర్మీయా గ్రంథంలో 70 సంవత్సరాలు ఇర్మీయా గారి ద్వారా దేవుడు ఏం ప్రకటన చేస్తాడంటే, 75 సంవత్సరాలు మీరు బబులోను దేశంలో వాళ్ళకి మీరు దాసులుగా ఉంటారు, 70 సంవత్సరాలు అయిన తర్వాతే మిమ్మల్ని నేను విడిపిస్తాను ఆ చెరలో నుండి అని ఆయన ఇర్మీయా గారి ద్వారా ఆయన గ్రంథంలో ప్రకటిస్తాడు. అలా రాయబడిన ప్రకటించిన ఆ మాటలు దానియేలు గారు చదువుతాడు. ఎందుకంటే భక్తుడు కనుక, భక్తుడైన ప్రతి వారికి ఉండాల్సిన లక్షణం బైబిల్ గ్రంథాన్ని, దేవుడు మనకి ఇచ్చిన గ్రంథాన్ని చదివితేనే కదా మనము తెలుసుకోవడానికి, గ్రహించుకోవడానికి అవకాశం. అవునా కదా? అది లేనప్పుడు మనం ఎలా తెలుసుకుంటాం?
దానియేలు గారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ప్రతి దినం తన జీవిత కాలం అంతా కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, ప్రవక్త గ్రంథాలను ధ్యానిస్తూ వాటిలో ఉన్న సమాచారం ఎప్పుడెప్పుడు ఏ కాలంలో ఏం జరగబోతుంది, మనం చేయాల్సిన పని ఏంటి, ఇదిగో నాకు ఇచ్చినటువంటి దేవుడు పని ఏంటి, నేనేం చేయాలన్న ఆ గ్రహింపు ఆలోచన అనేది రాయబడిన గ్రంథంలో ఉన్న వాక్యాలను వాళ్ళు ధ్యానిస్తూ గ్రహించుకుంటూ తమను తాము మార్చుకోవడానికి, తమ సమాజంగా ఉన్నటువంటి ఆ యూదులందరినీ, ఇశ్రాయేలీలందరినీ కూడా సమకూర్చడానికి, వారిని మరలా దేవుని వైపు తిప్పడానికి నేనేం చేయాలన్న ఆలోచనలు వారు కలిగి ఉండేవారిగా ఉన్నట్టుగా మనం లేఖనాల్లో మనం చదువుకుని ఉన్నాం. అందుకే ఆ కింద వచనాల్లోకి మనం ఇంకా ఇలా ఆలోచన చేస్తే 7వ వచనంలో, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేస్తుమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. అంటే మేము సిగ్గుపడాలి దేవా, మేము చేసిన పాపాలు, మేము చేసినటువంటి అపరాధాలు, మేము చేసిన తిరుగుబాటులు, మా రాజులు, మా అధిపతులు, మా యాజకులు, సామాన్యంగా పిలువబడుతున్న మేము కూడా మీకు లోబడకుండా చేసినటువంటి పాపాలను బట్టి మాకు సిగ్గే తోచి ఉన్నది. వాక్యపు వ్యతిరేకతలో మేము చేసే వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికాము, గ్రహింపు లేని వారిగా మేము బ్రతికాము, మీ మాటల పట్ల ఆలోచన లేని వారిగా మేము బ్రతికాము. కనుక మాకు ఏమి తగి ఉన్నది, అతిశయించే అవకాశం మాకు ఎక్కడుంది ప్రభువా, కాబట్టి మాకు సిగ్గే తగి ఉన్నది, సిగ్గే తగి ఉన్నది. అంటే దేవుడి మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు అండి, మనం అలాగ బ్రతకలేదు అన్న విషయం మనకు అర్థమవుతున్నప్పుడు మన మీద మనకే అసహ్యం వేస్తూ ఉండేది. నిజంగా మన మనస్సాక్షిని చంపుకోకుండా హృదయపూర్వకంగా మనం ఆలోచన చేసేటప్పుడు చదువుబడుతున్న మాటలను బట్టి, వినబడుతున్న మాటలను బట్టి, చూస్తున్నటువంటి ఆయన కార్యాలను బట్టి, నేను ఇంతకాలం దేవునికి అవిధేయుడిగా బ్రతికానా, నన్ను నేను మార్చుకోవాలి కదా. ఆ మార్పు ఒక వేషధారణగా ఉండకూడదు, ఆ మార్పులో కూడా స్వార్థం ఉండకూడదు, కుటిలత్వం ఉండకూడదు. ఖచ్చితమైనటువంటి దేవుడు కోరుకునే విధంగా నన్ను నేను దేవుని ఎదుట నిలబెట్టుకోవాలి కదా, అలా బ్రతకాలి కదా అన్న ఆలోచన, ఆ సిగ్గు తెచ్చుకుంటా ఉంటారు చూసారా, ఆ బుద్ధి తెచ్చుకున్నాను అని అంటారు చూసారా, అవి మనకి ఎప్పుడు రావాలంటే, ఎప్పుడు వస్తాయి అంటే, ఇదిగో మనం దేవుని మాటల పట్ల ఆలోచన కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ విధమైన ఆలోచన మనం చేయడానికి అవకాశం ఉంది. లేకపోతే మనల్ని మనం సమర్థించుకుంటూ సిగ్గుపడాల్సినటువంటి మనం అతిశయపడుతూ అంటే ముందుకు వెళ్ళే పరిస్థితి తప్ప మారాలన్న ఆలోచన మనకు రాదు. అందుకే దేవుని మాటలు మనం గ్రహించుకోవడం కోసం చాలా మన మనస్సులను దేవుని వైపు మళ్ళించుకునే వారంగా మనం ఉండాలి. అందుకే ఏది కూడా మనకి ఊరకనే రాదని మనందరికీ కూడా తెలుసు. మనం ఎందుకు కష్టపడుతున్నాం, సరైన ఆహారం మనం తినాలన్నా, మంచి బట్టలు మనం ధరించుకోవాలన్నా, మన అవసరాలు తీరాలన్నా సరే మనం ఏం చేయాలంటే ఏదో ఒక మనకు వచ్చిన పని మనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన అవసరాలు తీరాలి కదా అని. ఎందుకంటే ఊరకనే ఏది రాదని. దేవుని మాటల్లో కూడా మనకు దేవుడిని మనం అర్థం చేసుకునేది కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఆలోచన, ఆ శక్తి మనకు రావాలంటే, దేవుని అడుగు జాడల్లో మనం నడవాలంటే, దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మనం తెలుసుకోవాలంటే, దేవుని దగ్గర కూడా, దేవుని పాదాల దగ్గర కూడా మనం కష్టపడడం అనేది అలవాటు చేసుకోవాలి. ఆయనను గూర్చినటువంటి సమాచారం, ఆయనను గూర్చినటువంటి ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నావో తెలుసుకోవాలన్న ఒక అభ్యాసంతో, ఒక సాధనతో, ఒక పట్టుదలతో దేవుని పాదాల దగ్గర మనం కనిపెట్టే వారంగా, సాధించే వారంగా మనం ఉండాలన్న ఆలోచన మనం కలిగి ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, దేవుని మాటల పట్ల కూడా దేవుడు మనకి ఆయన ఉద్దేశాలను తెలియజేయడానికి కూడా దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. మన మనసు ఎక్కడో పెట్టుకున్నాం అనుకోండి,
ఆయన మాటల్లో ఉన్న ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మనకు తెలిసే అవకాశం అసలు లేనే లేదు. కానీ మనం హృదయం దేవునికి మనం ఎప్పుడైతే అప్పచెప్తామో, మన మనసు ఎప్పుడైతే దేవునికి అప్పచెప్తామో, అది దానియేలు గారి గురించి రాయబడ్డ మాట జ్ఞాపకం చేసుకోగలిగితేనండి, దానియేలు గ్రంథంలో కొన్ని మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము, దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో 11-12 వచనాల్లో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11-12 వచనాలు, దానియేలు, నీవు బహు ప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. దానియేలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంట? బహుప్రియుడిగా ఉన్నాడు కనుక ఆయన తెలుసుకొనవలనని దేనినైతే ఆయనకు వచ్చినటువంటి దర్శనాలు, ఆయనకి దేవుడు తెలియబరుస్తున్నటువంటి ఆ దర్శనాల్లో ఆ జరగబోయేది ఏంటో ఆయనకు అర్థం కాక సతమతం అవుతుంటే, అసలు ఏంటి దాని అంతం ఏంటి, ఆ ఉద్దేశాలు ఏంటి, ఆ దర్శనం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటని దానియేలు గారు ఏమండి ఆ ఉద్దేశాలు తెలుసుకోవడానికి మీద మనసు పెట్టినప్పుడు దేవదూత పంపబడుతుంది. గబ్రియేల్ అనే దేవదూత పంపబడి తిని అదే అంటున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడు కనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమలెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దానియేలు గారు తెలుసుకోవాలని, ఆ దర్శనాల యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలని ఏం చేశాడంట? ఆయన మనస్సును అప్పగించాడు, దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకున్నాము అని అనడానికి నిర్వచనం ఏంటో తెలుసా? దేవుడు మన ద్వారా అనేకమైనటువంటి విషయాలు, ఆయన మాటలను మనకు తెలియబరుస్తూ ఉంటాడు. మనం అనేకులకు తెలియబరుచడానికి మనం సిద్ధమవుతూ ఉంటాం. దానియేలు గారి జీవితంలో అదే జరిగింది. తెలుసుకోవాలని ఆయన తన మనస్సును దేవునికి అప్పచెప్పాడు. మన మనస్సు ఏమంటే మన వ్యాపారాల వైపు, మన పనుల వైపు, మన ఉద్యోగాల వైపు, ఈ లోకంలో ఉన్న ధనం వైపు, అధికారాల వైపు మన మనసు పెట్టుకుంటే ఎప్పటికీ కూడా దేవుడు ఆయన ఉద్దేశాలను మనకు తెలియపరచడు. ఆయన మాటల్లో ఉన్న సత్యాలను మనం గ్రహించుకునే మనసు మనం ఎప్పటికి కూడా తెలుసుకునే అవకాశం లేదు. మన మనసు ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో, తెలుసుకోవాలనుకుంటున్నామో, దానికి తెలుసుకోవాలన్న దాని మీద మనం మన మనస్సును ఆయనకి ఇవ్వాలి, ఆయనకి అప్పగించేసేయాలంటున్నాడు. ఈ అప్పగించే క్రమంలో చీకటి సంబంధమైన క్రియలు మనలో ఉండకూడదు. పాప సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన ఆలోచనలు, ఆ ఊహలు కూడా మనలో ఉండకూడదు. అలా ఎప్పుడైతే మనం దేవునికి మనం దేవా నీవు నిన్ను తెలుసుకోవడం కోసం, నీ మాటలలో ఉన్న ఉద్దేశాలు తెలుసుకోవడం కోసం నేను సిద్ధపడ్డాను, నాకు తెలియపరిచిన మన మనస్సులు ఆయనకు అప్పచెప్తామో, దానియేలు గారికి ఎలాగైతే దేవుడు నీవు నా బహు ప్రియుడవు, నీవు తెలుసుకోవాలని దేన్నైతే అనుకున్నావో దాన్ని తెలియపరచడానికి నేను వచ్చానని తెలియపరిచే వారిని తెలియపరిచాడో అలాగే మనం కూడా తెలుసుకోవడానికి దేవుడు మార్గాలను సరళం చేస్తాడు, ద్వారాలను తెరుస్తాడు. లేకపోతే మన జీవితం అంతా కూడా ఏమంటే గ్రహించుకోకుండా, దేవుని మాటల్లో తెలుసుకోకుండా, గైకొనకుండా అలాగే కాలక్షేపం చేసుకుంటూ అంధకారంలో బతుకుతూ దేవునికి ఇష్టం లేని వారిగానే మన జీవితాలు ముగించుకునే అవకాశం ఉంటుంది. కనుక మనం మన జీవితాలలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని మాటలను మనం గ్రహించుకోవడం కోసం, గైకొనడం కోసం మన హృదయాలను మనం ఎల్లప్పుడూ సిద్ధం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి ఎదుటికి అటు కొంతమంది వచ్చి ఆయన ఏమంటారంటే, లోకస్వార్త 11:27 వచనంలో, నిన్ను కనిన గర్భమును నీవు కుడిచిన స్థలములను ధన్యములైనవి అని ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆయన ఒక మాట అంటారు. ఏమంటారంటే, నిజమే కానీ దేవుని వాక్యం విని దానిని గ్రహించుకునేవాడు, అనుసరించి బ్రతికేవాడు మరీ ధన్యుడు అంటాడు ప్రభు.
లూకాసు వార్త 11:27. అంటే ప్రభువుకి ఈ భూమి మీద రావడానికి సాధారణంగా వాడబడినటువంటి మరియమ్మ గారి కంటే ఎవరు గొప్పవాళ్ళు అంటే వాక్యం విని దానిని గ్రహించేవాడు. అంటే ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు ఇస్తున్నాడు, ఎంత గొప్పవారని చెప్తున్నాడు. అంటే గ్రహించే తత్వం అనేది అందరిలో లోపించింది. ఇది ఎవరికైతే కలిగి జీవిస్తారో, ఇది ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే దాని మీద దృష్టి పెడతారో వారు మరియమ్మ గారి కంటే గొప్పవాళ్ళు అంటున్నాడు, మరీ ధన్యులు అంటున్నాడు. అంటే ఈరోజు అదే కొదువైంది కదా మనకి సంఘాల్లో. అంటే ఇదే కొదువైంది. వింటాం వాక్యం, ఆ వాక్య ప్రకారంగా బ్రతకాలన్న ఆశ, ఆలోచన ఉండదు. అసలు ఏం చెప్పాడో కూడా కొంతమంది జ్ఞాపకం ఉండదు. ఈ వారం ఏ వాక్యం చెప్పాడని వాక్య పరిచర్య అయిపోయిన, ఆరాధన అయిపోయిన తర్వాత అడిగినా కానీ కొంతమంది జ్ఞాపకం రాదు. అనాలోచన, అశ్రద్ధ, మనసు ఎక్కడో పెట్టుకుని వస్తారు దేవుడు సన్నిధికి. ఆ విన్న మాటలు జ్ఞాపకం అందించుకోకుండా, ఆ విన్నటువంటి వాటిని హృదయంలో ఉంచుకోకుండా దుష్టుడు ఏం చేస్తున్నాడు, ఎత్తుకుని పోతాడు. అంటే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెబుతాడు, మనందరికీ కూడా తెలుసు కదా, విత్తువాణిని గురించినటువంటి ఉపమానం. 13వ అధ్యాయం మనం 10వ వచనం నుండి మత్తయి సువార్త 3వ వచనం వరకు మనం చూసుకుంటే 13వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం వచనం నుండి 23వ వచనం వరకు. అంటే ఆ విషయాలన్నీ కూడా మనకు అక్కడ తెలియపరుస్తూ ఉంటాడు. మొదటి నుంచి కూడా కొన్ని విషయాలు ఇంకా తెలియపరుస్తూ ఉంటాడు. 13వ అధ్యాయం మొదటి నుంచి కూడా. అంటే ఆయన చెప్పిన ఉపమానాల్లో భావం ఏంటంటే, ఇదిగో త్రోవ పక్కన విత్తబడినటువంటి వాడు ఒకడు. వీడు ఎలాంటాడు, వాక్యం వింటాడు కానీ గ్రహించడు. గ్రహించుడు కనుక ఏమైందంటే సాతాను వచ్చి విత్తబడిన వాక్యం ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అంటే ఈ వాక్యము చాలా గొప్పది, ఈ వాక్యము దేవుడు నాకు అనుగ్రహించాడు, ఈ వాక్యాన్ని నేను ప్రేమించాలి, ఈ వాక్యాన్ని నేను గైకొనాలి అన్న ఆలోచన లేకుండా బ్రతికేవాడు త్రోవ పక్కన విత్తబడినవాడు. దుష్టుడు వెంటనే ఉంటాడు. ఏమైనా గ్రహించాలి, తెలుసుకోవాలన్న ఆలోచన ఎవరికైతే ఉండదో వాడిలో దుష్టుడు ఉంటాడని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంటనే ఎత్తుకుని పోతున్నాడంటే ఆడికి మనం వెంటనే అవకాశం ఇస్తున్నానికి సిద్ధపడిపోతున్నామంటే, దేవుడికి మనం స్థానం ఇవ్వకుండా దుష్ట కార్యాలు, దుష్ట సంబంధమైనటువంటి లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెడతాం కనుక దుష్టుడు వెంటనే వాటిని, అంటే ఎవరికి స్వతంత్రం ఉంటుంది చెప్పండి? ఎవరికి స్వతంత్రం ఉంటుంది అంటే, నాది అనుకున్న దాని మీద స్వతంత్రం ఉండేది, నాది కాదు అనుకున్న దాని మీద స్వతంత్రం ఉండదు. దుష్టుడు మన దగ్గరకు స్వతంత్రంగా విత్తబడిన వాక్యాలు ఎత్తుకుని పోతున్నా మనం ఏం చేయలేకపోతున్నామంటే, మన మీద అధికారం మనకు లేదు కానీ దుష్టుడికి అప్పచెప్పాము. ఇంకా రెండవది త్రోవ పక్కన విత్తబడినవాడు, రాతి నేల మీద విత్తబడినవాడు. వీడు ఎలా అంటాడు, వింటాడు, సంతోషంగా అంగీకరిస్తాడు, ఆనందిస్తాడు, కొంతమందికి అవసరమైతే ఆ వాక్యాలు కూడా చెబుతాడు. వ్యక్తిగతంగా పర్సనల్గా వీడికి ఏదన్నా కష్టాలు, శ్రమ రాగానే ఏమైపోతాడంట, అభ్యంతరపడిపోతాడు. అమ్మో నేను వెళ్ళే మార్గం కరెక్టేనా. కొంతమంది వేరే నమ్మకాల్లో నుంచి ప్రభు దగ్గరికి వస్తారు. మన భాషలో చెప్పాలంటే వేరే మతంలో నుంచి ప్రభు మార్గంలోకి వస్తారు. రాగానే అంటే మనిషి అన్న తర్వాత సుఖాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా సహజం. అవి లేకపోతే అసలు మనం మాట అంటాం. దేవుడే వాటిని నేను పెట్టానని బైబిల్లో చెప్పాడు. ఎందుకంటే కష్ట సుఖాలు రెండు ఉంటేనే కష్టాలలో దేవుణ్ణి స్మరించడానికి అవకాశం ఉంటుంది, జ్ఞాపకం చేసుకోవడానికి, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకేదైనా మేలు చేసినప్పుడు కృతజ్ఞత కలిగి బ్రతకడానికి మన హృదయం దేవుని వైపు మళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రెండు కూడా దేవుని వైపు మళ్ళించుకోవడం కోసం దేవుడే ఏర్పాటు చేశాడు. మనం దేవుని మాట వినంగలం ఈ రెండు లేకపోతే. కానీ ఏదో ఒకటి రాగానే దేవుని సన్నిధికి, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే అమ్మో నేను వెళ్ళే మార్గం సరైంది కాదేమో, అందుకనేమో ఇలా జరుగుతుందని మరలా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అభ్యంతర పడుతున్నారు. ఎంత తొందరగా వస్తారో అంత తొందరగా మళ్ళా వచ్చిన కాడికి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు రాతి నేల మీద విత్తబడినటువంటి వారు. మూడోవాళ్ళు ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు. ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు దేనికి సాదృశ్యంగా చెప్పాడంటే, ఐహిక విచారాలు, ధనమోసమును, ఈ లోక సంబంధమైన అనేకమైన విచారాలు వీళ్ళు ఏం చేస్తాయి అంట, ఎదగనివ్వకుండా అణిచివేస్తాయి. ఒక మనిషి దేవునిలో
దేవుని సంఘానికి వచ్చిన, దేవునిలో వచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా సరే ఫలించకుండా, ఎదగకుండా అలానే ఉండిపోతున్నాడు, అంతకంతకు అణిచివేయబడుతున్నాడు అనడంలో కారణాలు ఏంటంటే, మనిషి బయటికి కనబడే అంత మంచోడు కాదు. మనుషులైన మనందరం కూడా లోపల మన ఇష్టాలు, మన ఆలోచనలు, కొన్నిటి మీద దృష్టి మళ్ళడాలు, కొన్నిటిని ప్రేమించడాలు దేవుని కంటే, ఇవన్నీ కూడా గూడు కట్టుకుని లోపల ఉంటాయి. అవసరాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఓసర వెళ్ళంట, దానికి ఏదైనా అపాయం ఉందని అన్నప్పుడు మాత్రమే తన రంగు మార్చుకునేద్దండి. ఏదైనా ఒక పక్షి కావచ్చు, ఏదైనా ఒక జంతువు కావచ్చు, తనకు అపాయం చేకూరుస్తుంది అన్నప్పుడు తను రంగు మారిపోయింది. ఎందుకంటే అమ్మో నేను తినాలనుకుంటుంది, చంపాలనుకుంటుంది, వేరే వాడు ఇది కాదు వేరేదేనా అని అనుకుని పక్కకి వెళ్ళిపోవడం కోసం వెంటనే రంగు మార్చుకునేదాన్ని. కానీ మనిషి అంట అవసరమైన ప్రతిసారి తాను మారిపోతూ ఉంటాడని. ఇది ఒక సూక్తి అనమాట, బైబిల్లో ఉన్న విషయం కాదు, ఒక సూక్తి. అంటే మనిషి అంత ప్రమాదకరం అని నేను చెప్తున్నాను అనమాట. అంటే మనిషి బయటికి కనబడేంత, మనం అందరం కూడా బయటికి కనబడేంత మంచోళ్ళం కాదు. మనం లోపల మనకంటూ గూడు కట్టుకుపోయి తీసుకోలేనికుండా అంటే తీసివేసుకోవాలని బైబిల్ చెప్తున్నా, తీసివేసుకోకుండా మనకంటూ కొన్ని స్టాండర్డ్లు మనకు ఉంటాయి మన హృదయంలో. అవి పోతే కానీ మనం దేవునికి దగ్గర అవ్వం. అవి పోతే కానీ మనం దేవునిలో ఫలించం. దేవుడు కోరుకునే విధంగా మనం ఉండవు. అందుకే ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు ధనమోసము, ఐహిక విచారం, దేని గురించి అయితే నువ్వు ఆలోచించొద్దన్నాడు దేవుడు. అంటే ఐహిక విచారాలనంటే ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, నా భవిష్యత్తు ఏంటి, నా ఆలోచన ఏంటి, రేపేంటి, రేపటి దినం గురించి ఆలోచించొద్దని దేవుడు పదే పదే మాట్లాడుతున్నా, ఒక నిజమైన భక్తుడు ఏమంటే రేపటి గురించి ఆలోచించడు. ఇదే గుర్తు. రేపటి గురించి మనం ఆలోచిస్తూ రేపటి గురించినటువంటి విషయాల మీద మనం ఆలోచనలను కేంద్రీకరించుకుని మన కార్యాచరణ, మన ప్రవర్తన రేపటి గురించి అన్నట్టుగా మనం బ్రతుకుతుంటే మనం అర్థం చేసుకోవచ్చు దేవునిలో ఒక సంపూర్ణమైనటువంటి ఆలోచన, పరిపక్వత ఇంకా ఈ వ్యక్తికి రాలేదు. అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఇంకా నిర్ధారణకు రాలేదు. దేవుడు కోరుకునే విధంగా ఈ వ్యక్తి లేడు. కారణం ఏంటంటే రేపటిని గురించినటువంటి ఆలోచన చేస్తున్నాడు. దేవుడి మీద అవిశ్వాసంగా బ్రతికేవాడే రేపేంటి అన్న దాని మీద దృష్టి పెడతాడు. విశ్వాసంతో ఉన్నవాడు దేవుడు ఈరోజు ఏం చేయమన్నాడో దాని మీదే మనసు పెట్టుకుని రేపు నాది కాదన్న ఆ సత్యాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధపడేవాడు. అంటే భక్తిలో సక్సెస్ అయినటువంటి వాడు, విశ్వాస వీరుడిగా ఎంచబడేటటువంటి వాడు. ఈ ముళ్ళ పొదల్లో విత్తబడినటువంటి విత్తనాన్ని గురించినటువంటి సమాచారం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఇగో ధనాపేక్షను మీరు చంపివేసుకోండి, లేకపోతే మీరు ముళ్ళలో విత్తబడిన విత్తనంగా మీరు ఉంటారు. అది చాలా చాలా ప్రమాదకరం. ధనాపేక్ష అనేది చాలా చాలా ప్రమాదకరం. ఆ ఒక్కటి చాలు మనం దేవునిలో నుంచి పక్కకి వెళ్ళిపోవడానికి. అది ఉంటే దేవుడే చెప్పేశాడు కదా, మీరు నాకును సిరికిని దాసులుగా ఉండలేరు. రెండు కావాలంటే మనం వేషం వేసుకున్నాం, మనం నటిస్తున్నాం, మనం దేవుడు కోరుకునే విధంగా లేవు. మనం మరణిస్తే దేవుడు ఉన్నటువంటి లోకానికి మనం వెళ్ళము. కాబట్టి దేనినైనా ఒకటి దాన్నే మీరు కోరుకోండి, ధనమా దేవుడా. రెండు దా మీద స్టార్ట్ అవుతుంది. ధనమా దేవుడా, నాకు దేవుడు కావాలనుకుంటే ఇది ఐహిక విచారాల మీద నువ్వు దృష్టి పెట్టొద్దు, ధనాపేక్ష నీకు ఉండొద్దు, ఇంకా అనేకమైన అపేక్షలు అంటాడు. అవేవి నీకొద్దు. దేవుడిని నువ్వు సంపాదించుకోవాలి, దేవుడిని నువ్వు సాధించుకోవాలి, దేవుడు ఉన్న లోకానికి వెళ్ళాలి. ఈ అపేక్షలు మనకు ఉండాలి. ఇక వేరే సైడ్ ఆలోచనలు మనకు ఉన్నాయంటే సంపూర్ణమైనటువంటి స్థితి మనకి ఇంకా రాలేదు. మూడవది అంటే వాక్యం విని గ్రహించి అని అంటాడు. వాక్యం విని గ్రహించి అంటే 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించేవాడు. అంటే వాక్యము వినేవాడే, విని గ్రహించేవాడే ఫలిస్తాడు. గ్రహించలేదు కాబట్టి అంటే ముళ్ళ పొదల్లో విత్తబడిన విత్తనంగా అయిపోయాం, రాతి నేలలో విత్తబడిన వారిగా అణిచివేయబడ్డాం, ఫలించలేని వారిగా ఉన్నాం, అభ్యంతరాలకు గురవుతున్నాం.
దుష్టుడు వచ్చి ఎత్తిపోయేటట్టుగా మనం ఉంటున్నామంటే త్రోవ పక్కన దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సరిహద్దుల్లో మనం లేకుండా త్రోవ పక్కన చూసి వెళ్ళిపోయే కొంతమంది ఉంటారు, చూసి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి స్థితిలో మనం ఉన్నామని అర్థం. కాబట్టి వాక్యం విని దానిని ఆ మాట చదువుకున్న మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 23వ వచనం, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. మంచి నేల విత్తబడి వాక్యం విని గ్రహించువాడు, వాడేమవుతాడు? ముందు సఫలులై సక్సెస్ అవుతాడు, భక్తిలో ఉత్తీర్ణుడు అవుతాడు, దేవుడు కోరుకునే విధంగా తనను తాను నిలబెట్టుకోగలుగుతాడు, ఫలిస్తాడు. వాడు 100 60 30 ఫలించుననెను. అంటే ఫలిస్తాడు, అణిచివేయబడ్డవాడిగా ఉండడు, మొలకెత్తని విత్తనం లాగా ఉండడు, దుష్టుడు ఎత్తుకుపోయేటటువంటి పరిస్థితుల మధ్య దుష్టుడికి అవకాశం ఇవ్వడు. గ్రహించేవాడికి ఇవన్నీ కూడా సాధ్యం. ఫలించగలిగేవాడు గ్రహించేవాడే, గ్రహించినవాడు ఫలించడు. వ్యర్థంగా తన జీవితాన్ని ముగించుకుని ఫలితం పొందుకోలేని వాడిగా, నిష్ప్రయోజకుడిగా, త్రోవ తప్పిన వాడిగా, అందరూ పనికి మాలిన అయ్యారని మనం చదువుకున్నట్టుగా రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అలా నిష్ప్రయోజకుడిగా ఎవరు మిగిలిపోతాడంటే గ్రహింపు లేనివాడు. పై వచనాలు కూడా మనం చదువుకుంటేనండి చాలా మంచి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. 10వ వచనం నుండి 13వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం నుండి, తర్వాత శిష్యులు వచ్చి నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా ఆయన వారితో ఎట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియో చూడరు, వినుచుండియో వినకయో గ్రహింపకయో ఉన్నారు. ఇందు నిమిత్తము నేను వారికి ఉపమాన రీతిగా బోధించుచున్నాను. అంటే ఉపమాన రీతిగా అంటే సమాజంగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ప్రభు ఎన్నో మాటలు వింటున్నా అవి విశ్వసించకుండా, వాటిని అనుసరించి బ్రతకాలని ఆశ లేకుండా, ప్రభువుని వెంబడించకుండా, విని వదిలేస్తూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతుంటే ప్రభువుకు కూడా ఏమనిపించిందంటే ప్రభువుకి అనిపించిందంటే మనకే ఇంకెంత అనిపించింది చెప్పండి. ఎంత సహనశీలి, ఎంత సాత్వికుడు, ఎంత కనికరం కలిగిన వాడు. అయినప్పటికీ కూడా విని విడిచిపెడుతున్న మనుషులను బట్టి, గ్రహించుకోలేని మనుషులను బట్టి ఆయన ఏమనుకున్నాడంటే ఇది కలిగిన వాడికే నేను ఇవ్వాలి, ఇంకా సమృద్ధి కలిగిద్ది. అందుకని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ లైట్గా తీసుకుంటున్న వాడు జీవితాంతం ఆ లైట్గానే ఉంటాడు. వాక్యం పట్ల కానీ అనుభవం లేని వాడిగా ఉంటాడు. వాక్యాన్ని అనుసరించి బ్రతికి ఆ క్రమమైన జీవితం అలాంటి వారికి ఏమండి రావడం అనేది చాలా అరుదు, అసలు చాలా కష్టం. దేవుడు కూడా కలిగిన వారికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆసక్తి కలిగిన వారి దగ్గర కదా మనం కూడా ఏదైనా చేయడానికి, మాట్లాడడానికి, చెప్పడానికి కూడా మనం కూడా సిద్ధపడుతూ ఉంటాం. మన మాటలు ఎవరు వినట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? చెప్పడానికి ఇష్టపడదు. ఎందుకు? ఎవడు వినలేనప్పుడు మనం ఎందుకు చెప్పడం? ఎవడు వినలేనప్పుడు చేయడం ఎందుకు? గ్రహింపు లేనప్పుడు, అర్థం చేసుకునే మనసు లేనప్పుడు వారికి మేలు చేయడం ఎందుకు? ఉపయోగకరమైన దానికి వినియోగించుకోకుండా అంటే నిష్ప్రయోజనమైన వాటి కోసం వినియోగించుకున్న వారికి సహాయం చేయడం ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా. మన కళ్ళ ముందుకి ఎవరైనా ధర్మం చేయండి అని వస్తే వాడు కైనీళ్ళు, గుట్కాలు, మందు దాగి వచ్చి అడుగుతున్నాడు అనుకో, మనకి ఇవ్వడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మిస్యూజ్ చేసుకుంటాడు, నిష్ప్రయోజకంగా దాన్ని వాడతాడు. కాబట్టి ఇవ్వడం ఎందుకు, ఇవ్వకూడదు అనిపిస్తూ ఉంటుంది. అదే ఆహారం కడుపు నింపుకోవడానికి, ఆహారంగా వాటిని వినియోగించుకోవడానికి, మంచి వాటికి కుటుంబం దగ్గరికి తీసుకువెళ్ళి ఆ కుటుంబానికి కావాల్సిన అవసరాలలో తీసుకుని వెళ్ళడానికి ఒకవేళ మనం ఇచ్చిన ఆ ధనాన్ని వినియోగించుకుంటే ఇవ్వాలన్న మనసు వచ్చింది. ఎన్ని రోజులైనా ఇవ్వాలనిపించింది అలాంటప్పుడు. ఎందుకంటే ఉపయోగకరమైన వాటికి వినియోగిస్తున్నాడు కనుక. ప్రభు అంటున్నాడు, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. ఎప్పుడైతే మనం చూడనట్టుగా, విన్నట్టుగా, గ్రహించుకోలేనట్టుగా గుడ్డితనంతో బతుకుతున్నాం అనుకో, చూస్తాడు ప్రభు.
ఇక మనం గ్రహించుకునే పరిస్థితుల్లోనూ కూడా అవకాశం కూడా మనకి ఇవ్వనంటున్నాడు. ఇక ఆ మూఢుడుగా అవిధేయుడుగా ఏమీ తెలియనివాడుగా వెర్రివాడుగానే దేవుడు మనం ఉంచుతాడేమోనన్న భయం కలుగుతుంది ఈ మాటలు మనం చదువుతుంటే. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని వాడితో ఏం మాట్లాడతాడు ప్రభు కూడా, ఆసక్తి లేని వాడితో ఏం మాట్లాడతాడు ఆయన? ఎన్ని చెప్తున్నా, ఎన్ని చూస్తున్నా, ఎన్ని వింటున్నా చలనం లేకుండా బ్రతికే మనుషులతో దేవుడు నేను మాట్లాడను అంటున్నాడు. చెవులన్నీ వాళ్ళు వినరు, కళ్ళు నుండి చూడరు, హృదయం ఉన్న గ్రహించుకోకుండా హృదయాన్ని కొవ్వు చేసుకుని వాక్యానికి విలువనివ్వకుండా బ్రతికే మనుషులతో వారికి నన్ను తెలియపరచుకోవడానికి కూడా, నా మాటలు తెలియపరచడానికి కూడా నేను సిద్ధంగా లేను అంటున్నాడు. అందుకే ఉపమాన రీతిగా అందరం ఉన్నప్పుడు మాట్లాడేవాడు, శిష్యుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అడిగేవాళ్ళు, ఏంటి ప్రభావం ఉపమానం యొక్క భావం ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్కటి విడమరిచి బోధించి వారికి ఆయన నేర్చుకున్న తండ్రి దగ్గర ఏవైతే తెలుసుకుని భూమి మీదకి చేయాలని వచ్చాడో ఆ విషయాల యొక్క గ్రహింపంతా కూడా తెలుసుకునేదాకా శిష్యులకు ఆయన తను చేసే పనిని గురించి, తను నెరవేర్చబోయే విషయాలను గురించి శిష్యులకు మాత్రమే ప్రత్యేకంగా బోధించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఆయనకి వారు ఇష్టలుగా ఉన్నారు. ముందు అంశాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయన తనకిష్టమైన వారిని పిలవగా ఆ 12 మందిని ఆయన ఎన్నుకోవడంలో కారణం ఏంటంటే ఆయనకి ఇష్టలుగా ఉంటున్నారు వాళ్ళు. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగా ఉంటామో, దేవుని మాటలు గ్రహించుకునేటట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటామో, అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే మనల్ని దేవుడు తనకిష్టమైన వారిగా ఎంచుకుంటాడు. తనకిష్టమైనటువంటి వారిలో మనల్ని ప్రాముఖ్యులుగా ప్రభు ఎంచే అవకాశం ఉంటుంది. గ్రహింపు లేని వారి గురించి దేవుడు చాలా బాధపడతాడు బైబిల్ గ్రంథంలో. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరినవారు. అంటే పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడుతూ ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను ఎప్పుడు అనుభవ జ్ఞానం అనేది పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో వచ్చేవాళ్ళు అంటున్నాడు. అంటే ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, అవిధేయులుగా బ్రతకడానికి, అనుభవ జ్ఞానం రాకపోవడానికి కారణం ఏంటంటే నానా విధములైన దురాశల వలన నడిపింపబడుతూ పాపభరితులుగా మనం అయిపోతాం. చూసారా, ఇది సూచనలు అన్నమాట. మనం చూస్తున్నాం అసలు ఎందుకు నాకు అనుభవ జ్ఞానం అనేది రావట్లేదు, ఎంత నేర్చుకుంటున్నా నాకు ఎందుకు జ్ఞాపకం ఉండలేదు, అనుసరించి బ్రతకట్లేదు అని అంటే నానా విధులైన దురాశలు మనలో ఉన్నాయి. పాపానికి దాసులుగా బ్రతకాలన్న ఆశ మనలో ఉంది. దేవుడి కోసం బ్రతకాలని ఒక పక్కన ఉన్నా పాపానికి కూడా మనం ఏమవుతూ ఉంటున్నాం, లోబడిపోతూ ఉంటున్నాం, ఆకర్షితులు అవుతూ ఉంటున్నాం. ఇలా ఉండడాన్ని బట్టి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము మనుషులకు రావట్లేదు అంటున్నాడు దేవుడు. ఇక మనం ముందు చదువుకున్నట్టుగా మన హృదయం దేవునికి ఇవ్వాలి, ఆయనకు అప్పచెప్పుకోవాలి. దేవుని మాటలు గ్రహించాలన్నా, ఆయన గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలన్నా మన హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు అది సాధ్యమైతే తప్ప నానావిధ దురాశల చేత నడిపించబడుతూ పాపభరితులుగా మనం ఉంటే ఎల్లప్పుడూ నేర్చుకుంటున్న ఏమండి అనుభవ జ్ఞానం పొందలేని వారిగా మిగిలిపోతాం తప్ప అనుభవం అనేది మనకు రానే రాదు. అందుకే ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చూస్తే 30వ అధ్యాయము 9-10 వచనాలు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ
నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకును నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. మనం ఎప్పుడైతే ఆయన మాటలను, ఆజ్ఞలను అనుసరించాలని, వాటిని అనుసరించి బ్రతకడం కోసం, వాటిని గైకుని బ్రతకడం కోసం ఆయన మాట విని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన వైపు మనం మళ్ళతామో, అంటే నేను దేవుని వైపు మళ్ళానండి, దేవుణ్ణి తెలుసుకున్నానండి అని అనడానికి గుర్తు ఏంటంటే ఆయన మాటలు విని ఆయన మాటలు గైకుంటూ పూర్ణ హృదయంతో వాటిని చేయడానికి మనం మనసు ఎప్పుడైతే సిద్ధపరుచుకుంటామో అప్పుడు మనం ఆయన వైపు మళ్ళిన వాడిగా ఒకరిగా ఎంచబడతాం. లేకపోతే నాకు దేవుడు తెలుసు, దేవుడు సన్నిధికి నేను అతను బాప్తీసం తీసుకున్నాను, మారాను, ఇది కుదరదు అంటున్నాడు దేవుడు. ఆయన మాటను వినాలి, ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరించాలి, గైకొనాలి. పూర్ణ హృదయంతో వాటిని అనుసరించి బ్రతకాలన్న ఆశ మనలో ఉండాలి. అప్పుడు ఆయన మన వైపు మలుతాడు. మన పితరులకు దేవుడు మేలు చేశాడు కదా, మన పితరుల యందు దేవుడు ఆనందించాడు కదా భక్తులుగా బతికిన వారి యందు. అలాగే మన యందు కూడా మనకు మేలు చేసి మన యందు ఆయన ఆనందిస్తాడంట. అంటే మనం దేవుడిని ఆనందపరిచే విషయం ఏదైనా ఉందని అంటే ఆయన మాటలు మనం గైకుంటూ ఆయన మాటలను మనం అనుసరించి బ్రతకడం కోసం మన పూర్ణ హృదయాన్ని ఆయనకి ఎప్పుడైతే ఇస్తామో, ఆయన వైపు మల్లుతామో అప్పుడు మనం ఆయనను ఆనందింపజేసిన ఒకరిలాగా మనం ఉంటాం. అందుకే ప్రభు గురించి రాయబడ్డ మాట, ప్రభు బాప్తిసం తీసుకోగానే పరలోకమందు ఉన్న తండ్రి ప్రభు గురించి ఏమని శబ్దం వినబడింది, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి. అంటే ఆయన తండ్రి మాటకి కుమారుడైన ప్రభు ఎప్పుడైతే లోబడుతున్నాడో, ఆయన చేయమన్నది చేస్తున్నాడో అప్పుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు అన్నాడు. బాధ్యతలు కూడా అప్పచెప్తాడు ప్రభుకి. అంటే మనకు కూడా దేవుడు తన పని బాధ్యతలను మన మీద పెట్టాలంటే, మనల్ని ఎన్నుకోవాలంటే, మనలను ఆయన పనికి సాధనాలుగా, పాత్రలుగా మనల్ని ఎంచాలంటే మనము కూడా ప్రభువు వలె ఆయనను ఆనందింపజేసే ఆయన మాటలను గైకొని, ప్రభుకి చాలా విషయాల మీద అవగాహన ఉంది. ఆయన అనంత జ్ఞాని కనుక ఆది అంతముగా ఉన్నాను నేను అని చెప్పబడ్డాయి ఆయన గురించి. అంటే ఎన్నో విషయాల మీద అవగాహన ఉన్న ఆయన అన్నిటి గురించి మాట్లాడేవాడు. తండ్రి నాకు ఏమి నేర్పించాడో, తండ్రి నన్ను ఏ పని మీద పంపించాడో వాటినే నేను చేయాలి. కాబట్టి మన జీవితంలో కూడా మనం ప్రభువుని మనం మాదిరిగా పెట్టుకుని మనల్ని దేవుడు ఏం చేయమంటున్నాడో, ఎలాగూ ప్రవర్తించమంటున్నాడో, వేటిని గైకొనమంటున్నాడో, ఏది తండ్రిని సంతోషపెట్టే విధానమో దానిని మనం గైకుంటూ దానిని మనం అనుసరిస్తూ ముందుకు వెళ్తే ప్రభువు అనే తండ్రిని సంతోషపెట్టిన వారిగా ఉంటాం. ప్రభువుకి తండ్రి పనిని బాధ్యతలు అప్పచెప్పినట్టుగా మనకు కూడా బాధ్యతలు అప్పచెప్పి మనలను నమ్మి మనలను తన సేవకుడిగా ముద్రించి ఆయన ఆత్మ మనలో పెట్టి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని నిలబెట్టి చివరి వరకు తన పరిచర్యను మన ద్వారా అనేకులకు అందించగలిగే ఆ పరిస్థితి మనకు కలిగి ఉండాలంటే మనము కూడా ఆయన మాటలను గైకొనడం మీద దృష్టి పెట్టాలి. అందుకే ప్రతిసారి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని మాటలు మనం పదే పదే మన హృదయంలోనికి ప్రవేశింపజేసుకోవాలి, నింపుకుంటూ ఉండాలి. దేవుని మాటలు చదవట్లేదంటే, దేవుని మాటలు విన్నా పట్టించుకోవట్లేదంటే మనం దాన్ని దేనికి ఎంచుతున్నామంటే, నాకు సంబంధం లేనిది, నాకు అసలు సంబంధమే లేదు ఆ మాటలు, అవి నాకు అవసరం లేదు అన్నట్టుగా మనం వ్యవహరిస్తున్నామని అర్థమవుతుందా? నాకు అవసరం అని అనుకున్నవాడు ఆ మాటల్లో ఏముందో, ఆ మాటలు ఏం నాకు ప్రకటిస్తున్నాయో, ఆ మాటలు నన్ను ఎలా నడవమంటాయో అన్న దాని మీద దృష్టి నిలిపి వాటిని పదే పదే ఆత్రతగా తెలుసుకోవడం కోసం, వినడం కోసం, ఏమంటే అనేకులు ప్రకటించడం కోసం ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ విలువ అర్థమైన వాడికి. అంటే హోషేయ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, ఆ మాటను మనం చదువుకోగలిగితే 8వ అధ్యాయం, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం, 11, 12. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించినను వాటిని అతడు
అన్యములుగా ఎంచెను. ఎఫ్రాయిము కోసం, ఇశ్రాయేలీయుల కోసం దేవుడు తన ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా రాయించి నియమించినను. వాళ్ళు దాన్ని ఎలా ఎంచారంట? అన్యములుగా ఎంచినంటే ఇది నాకు సంబంధం లేదు, ఇది నాకు సంబంధించింది కాదు, ఇవి నాకు అవసరం లేదు. ఈరోజు మనం కూడా చేసేది అదే. దేవుని మాటలంటే భయం ఉండదు. దేవుని సన్నిధిలో దేవుడు మాట వినిపిస్తుంటే శ్రద్ధగా వినాలని ఆసక్తి ఉండదు. దేవుని మాటలు చదవాలన్న ఆసక్తి ఉండదు. దేవుని మాటల్లో ఉన్న ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండదు. అంటే నాకు సంబంధం లేదన్నట్టుగా బతుకుతున్నాం. అంటే దేవుడికి మనకి ఆ సయోధ్య, ఆ అన్యోన్య సహవాసం, ఆయనతో స్నేహం చేసే విధానం మనకి ఇంకా అలవర్చబడట్లేదంటే దేవుడి మాటలను మనం పదే పదే అవి గొప్పగా ఎంచుకుని వాటి పట్ల ఆలోచన కలిగిన వారంగా, ఇది సంపూర్ణంగా దేవుడు నా కొరకు రాయించిన మాటలు, నేను నడవడానికి నాకు మార్గాలను చూపించే మాటలు, నన్ను పరలోకానికి నడిపించే మాటలు, నేను చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏ పనులో నాకు నేర్పించే మాటలో, నాకు ప్రయోజనకరంగా ఉండేటటువంటి మాటలని మనం ఎంచట్లేదని అర్థం. ఆ మాటలు మనం పట్టించుకోవట్లేదు. అందుకే ఆయన ధర్మశాస్త్రమును ఎఫ్రాయిములుగా ఉన్న ఇశ్రాయేలీయులకు పూర్ణంగా రాయించి నియమించినను వాళ్ళు ఏం చేశారంట? అన్యమైనవిగా ఎంచుకున్నారు. అన్యమైనవిగా ఎంచుకున్నారు. దేవుడి మాటలో ఈరోజు ప్రతి ఒక్కరి ఇళ్లలోకి, ప్రతి ఒక్కరి చేతుల్లోనికి వచ్చేసింది, మొబైల్స్లో వచ్చేసింది. రకరకాలుగా దేవుడి మాటలు మనకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఒకప్పుడు అంటే చాలా దూరంగా ఉండేవి. ఒక గ్రంథం ఉందంటే దానికి కాపీలు లేవు, ముద్రణ యంత్రం లేదు. కాబట్టి ఆ గ్రంథం ఎవరో యాజకుల దగ్గర లేకపోతే యెరూషలేము దేవాలయంలో ఉన్నప్పుడు ఆ మాటలు వాళ్ళు యాజకులు చదివేవాళ్ళు. అది ఆసక్తి పరులు అయితే, ఆసక్తి పరులు కాకపోతే దాన్ని ఎక్కడో మూలన పడేసేవాళ్ళు. అందుకే ఇర్మియా గారి కాలంలో షాఫాతు అనేటటువంటి ఆ యాజకులు కొంతమంది ప్రవక్తలు ఉంటే వాడికి ఆ గ్రంథం దేవాలయంలో దొరికింది. దొరకడం అంటే అర్థం ఏంటి? పడేశారనేగా. అంటే దాన్ని విలువలేనిదిగా ఆ రాజులు కానీ, ఆ పరిపాలించినటువంటి రాజులు కానీ, యాజకులు కానీ అది గొప్పగా ఎంచుకోకుండా ఎక్కడో మూలన పడేశారనమాట. అదే అక్కడ కొంతమంది అది తీసుకుని వచ్చి ఓషియా అనేటటువంటి రాజు దగ్గర కాలంలో అది దొరికినప్పుడు, ఇదిగో మాకు ఇది దొరికిందని చెబుతారు. దొరికిందని అన్నారంటే ఎక్కడో మూలన పడేది, మనకు అవసరం లేదు. ఆయన ముందు పరిపాలించిన రాజు కొంతమంది ఇది మనకు అవసరం లేదంటే మూలన పడేసి సొంత నిర్ణయాలతో, సొంత తెలివితేటలతో పరిపాలించారు. అందుకే శత్రువులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోతారు. జీవితమే గందరగోళం అయిపోయింది, తారుమారు అయిపోయింది. దీనికి కారణం దేవుని మాట చేయకపోవడాన్ని బట్టి, దేవుని మాట చదవకపోవడాన్ని బట్టి, దేవుని మాటలు ఏముందో తెలుసుకోకపోవడాన్ని బట్టి అన్న ఆ కనీస జ్ఞానం వాళ్ళకి అర్థం కాదు. దొరికింది అని చెప్పి తెచ్చుకుంటారు. ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం. దేవుని మాటలు సమృద్ధిగా మన దగ్గరికి వచ్చేసరికి, మన చేతుల్లోకి వచ్చేసరికి దీని విలువ మనకు అర్థం కాక కొంతమంది బైబిల్ చదువుతున్న వారి గురించి నేను వింటూ ఉన్నప్పుడు కొంతమంది ఎలా చదువుతున్నారంటే ఇది చేతులు రెండు లేవు, కళ్ళు లేవు. ఎలా చదవాలంటే ఈ నాలుకతో అక్షరాలు, ఏమంటే చెక్కతో చేయబడిన అక్షరాలు, పెద్ద పెద్ద అక్షరాలు అవి ముద్రించబడ్డప్పుడు ఈ నాలుకతో, అంటే ఈ మైండ్ కరెక్ట్గా పెట్టుకుని ఈ నాలుకతో ఏం చేస్తారంటే వాళ్ళు అక్షరాలని ఇట్లా తడివి చూసినప్పుడు ఇది ఆనా లేకపోతే ఈనా లేకపోతే యానా అని తెలుసుకుని, అది తెలుసుకోవడానికి ఎంత మేడు చెప్పండి. నాలుగుతో కొంత సమయం తీసుకున్నది. అలా ప్రతి అక్షరం కూడా గుర్తించి యెహోవా అన్న 3 అక్షరాలు మనకు అర్థం కావాలంటే ఈ కళ్ళు ఉన్నాయి కాబట్టి మనం వెంటనే చదువుకునే అవకాశం ఉంది. కానీ కొంతమంది కళ్ళు లేవు కాబట్టి చేతులు కూడా కొంతమంది కట్ అయిపోయి ఉన్న పరిస్థితుల మధ్య వాళ్ళు నాలుకతో ఆ వాక్యం చదవాలి, వాక్యంలో ఏముందో తెలుసుకోవాలి అన్న ఆత్రత, ఆలోచన, అవి ఎంత గొప్పగా ఎంచకపోతే అలాగే చదవడానికి వాళ్ళు సిద్ధపడతారు. చాలా వాళ్ళని చూసినప్పుడు నాకు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి నేను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాను కొన్ని, అంటే ఎవరో నన్ను మెచ్చుకోవాలని కాదు కానీ కనీసం నన్ను చూసైనా సరే కొంతమంది తక్కువ చదువుకున్నవాడు తన పని ఏదో తను చేసుకుంటూ సేవ చేసుకుంటున్న ఇతను అంటే ఇన్నిసార్లు బైబిల్ చదివాడా, ఇన్ని అంశాలను దేవుని ద్వారా తెలుసుకొనగలిగాడా అనే సమాజం వింటున్న వారు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఆ మాటలు నేను ప్రయోగిస్తూ ఉంటా, బోధిస్తూ ఉంటా, చెప్తూ ఉంటా. నాకేమనిపిస్తూ ఉంటుంది అంటే, నేను ఇప్పుడు దాకా చెప్తున్నా, ఈ నాలుగుతో చదివేటటువంటి వారు, అంటే చేతులతో చదివేటటువంటి వారు, వీళ్ళ గురించి నేను చదివినప్పుడు చూసినప్పుడు
ఏమండి, నేను ఇంకా చాలా కింద స్థాయిలో ఉన్నాను, నేనేదో అనుకుంటున్నాను, కానీ నేను ఇంకా ఇంకా ముందుండాలి, ఇంకా చాలా చాలా నేను చదివే విషయంలో కావచ్చు, తెలుసుకునే విషయంలో కావచ్చు, ప్రవర్తించే విషయంలో కావచ్చు, ఇంకా నేను మిస్ అయ్యాను, చేయలేకపోయానన్న బాధ అనేది కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే దేవుని మాటలు గొప్పతనం మనకు అర్థమైతే అవి ఎంత కష్టమైనా సరే ఎన్ని కోల్పోతున్నా సరే మన జీవితంలో అయినా పర్వాలేదు అనుకుని వాటిని తెలుసుకోవడం మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడ్డ మాట ఏమండి, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు అంటుంది. పరలోకాన్ని ఇచ్చేది ఆ దేవుని మాటని మనకు అర్థమవుతున్నప్పుడు, ఆ పరలోకం వెళ్ళలేని పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు, అలాంటి ప్రవర్తన మనకు లేనప్పుడు ఆ మాటలు మనం సరిదిద్దుతాయి, ఆ మాటలు మన పరలోకాన్ని నడిపిస్తాయి అన్న ఆ విషయం మనకు అర్థమవుతున్నప్పుడు ఆ లేఖనాల పట్ల మనం ఎంత శ్రద్ధ నిలపాలి, ఎంత ప్రేమించే వారంగా మనం ఉండాలి. దేవుని మాటలను అనేకులు ప్రకటించాలన్న ఆత్రత మనలో ఎంత ఉండాలి. ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చాడుగా, వాళ్ళలాగా చేతులు లేని వారంగా మనం లేవు, కళ్ళు లేని వారంగా మనం లేవు, అన్ని అవయవాలు సక్రంగా ఉన్నాయి, ఆయుష్ ఆరోగ్యం అన్నీ అనుకూలపరుస్తున్నాడు. అలాంటప్పుడు మనం ఇంకెంత సిద్ధపడాలి, ఎంత మనం ఆయన పట్ల విధేయత కలిగి జీవించాలి, ఎంత ప్రేమించాలి ఆయనను, ఆయన మాటలను గ్రహించాలన్న ఆశ మనలో ఎంత ఎక్కువగా ఉండాలి, చాలా ఎక్కువగా ఉండాలి కదా. కాబట్టి మనకి ఇవ్వబడే జీవితంలో నేను ఏదైనా సాధించానని చెప్పుకోవాలంటే దేవుని మాటల పట్ల, ఆయన మాటలు అనుసరించి బ్రతకడం పట్ల, ఆయన మాటలను గైకొని ఫలించే పట్ల మనం ఎప్పుడైతే విధేయత కలిగి వాటిని పొందుకునే విధంగా మనం ఉంటామో అప్పుడు మన జీవితంలో నేను ఒకటి సాధించుకోగలిగాను అన్న ఆ గుర్తింపు అనేది, ఆనవాళ్ళు అనేది మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. లేదంటే మన జీవితాలు ఎందుకు పనికిరానివిగా, ఉపయోగం లేనివిగా, నిష్ప్రయోజనకులుగా, పనికి మాలిన వారు అయిపోయారు అన్నట్టుగా మన జీవితాలు కూడా వారిలో ఒకరి వల్ల మనం అవుతాం. దేవుడు మనల్ని చూసి కూడా బాధపడతాడు. ఎందుకంటే ఈరోజు ఈ కాలంలో ఈ తరంలో మనం పుట్టామంటే కారణం ఏంటంటే మనం ఏదో రాజ్యాలు వెళ్ళి ఊర్లో ఎల్లబెట్టడానికి కాదు, ఏదో సంపాదించిన గొప్పోడై పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవడానికి కాదు. ఇంత దరిద్రంగా లోకం ఉన్నా, ఇంత మనుషులు చెడిపోయారని దేవుడికి అర్థమవుతుంది. ఇంకా మనుషులుగా ఈ తరంలో మనల్ని దేవుడు భూమి మీద ఎందుకు పంపించాడంటే ఆయన పనిలో మనం ఉండాలి. చెడిపోయిన సమాజాన్ని సరిదిద్దడానికే తప్ప మనం కూడా చెడిపోయి ఈ లోకంలో లోక స్నేహాలు, లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకుని దేవుడికి అవిధేయులుగా బ్రతికితే మన జీవితాన్ని బట్టి కూడా దేవుడు సంతోషించడు, మనకి కూడా సంతోషం అనేది ఉండదు. అంటే మనల్ని దేవుడు ఇంత చెడిపోయిన లోకంలో మనల్ని ఈ తరంలో, ఈ సమయం, ఈ కాలంలో, ఈ సంవత్సరాలలో మనకి దేవుడు ఎందుకు పొడిగిస్తున్నాడు, ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడంటే మనల్ని మనం సరిచేసుకుంటూ అనేకులను సరిచేయడానికి మనం సిద్ధపడాలి అని మనం తెలుసుకోవాలి తప్ప అందరిలాగా మనం ఏదో సాధించాలని బ్రతికితే మన జీవితం పట్ల దేవుడికి ఆనందం ఉండదు, మనకు కూడా ఆనందం ఉండదు. సరే, ఒక మాట చూసి మనం ముగించేసుకున్నాం. ద్వితీయోపదేశకాండంలోనే 30వ అధ్యాయము 11వ వచనం నుండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు. గ్రహించడం అనేది కఠినమైందా, భారమైందా అంటున్నాడు దేవుడు. నీ మేలు కొరకే కదా, నీ క్షేమం కొరకే కదా నా మాటలు నువ్వు గ్రహించు, కైకొను, అనుసరించు, బ్రతుకని చెప్పేది. అదేమన్నా కష్టమైందా అంటున్నాడు. మనం మనసు పెట్టాలి కానీ మనల్ని మనం మార్చుకుని సిద్ధపడాలి కానీ మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి కానీ ఆయన మాటలను గ్రహించడం అనేది మనకు కష్టమైందే కాదు, కఠినమైంది అంతకంటే కాదు. అదే అంటున్నాడు, నేడు నేను మీకు ఆజ్ఞాపించి ధర్మమును గ్రహించడం నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. కిందకి వచనాలు చదువుకుంటే, మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దానిని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. ఏమంటే ఎక్కడో ఆకాశంలో, అంతరిక్షంలో ఉంది ఆయన మాట. అక్కడికి ఎవడు వెళ్ళాలి, ఎవడు వినాలి, అక్కడ వెళ్ళడం కష్టం కదా, దానికి చాలా ఖర్చు అయింది కదా, ఎవడు దానికి పరికరాలు ఉండాలి కదా, దానికి యంత్రాలు ఉండాలి కదా, ఇలా అనుకుంటానికి ఏమన్నా నేను ఆకాశంలో పెట్టానా నా మాటల్ని అని అంటున్నాడు.
ఆ కింద వచ్చిన చదువుకుంటే, అది ఆకాశమందు ఉండునది కాదు, మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రమును దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్ననేలా అది సముద్రపు అద్దరిని మించునది కాదు. మనిషి అంతరిక్షానికి వెళ్తున్నాడు, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు, ఎన్నో దినాలు, ఎన్నో అవసరమైతే కొన్ని నెలలు గడిపొస్తున్నారు అక్కడ, సరైన వసతులు లేకుండా, ఏదో సాధించాలని పేరు ప్రఖ్యాతుల కోసం. కాబట్టి ఆకాశంలో నేనేం పెట్టలేదు కదా, నా మాటలను గ్రహించడానికి అంత దూరంలో నేను పెట్టలేదు. సముద్రపు అద్దరంలో, అంటే సముద్రం అవతలేమని పెట్టానా, అది కూడా కాదు కదా. నిజంగా దేవుని మాటలు దగ్గరికి వచ్చినా మనకు విలువ అర్థం కావట్లా. నిజంగా ఆకాశంలో పెడితేనే బాగుండేది ఏమనిపిస్తుంది. ఎందుకంటే ఆ కష్టం ఏంటో మనం అర్థం చేసుకుని, ఎందుకంటే ఏమంటే కష్టపడి సంపాదించుకున్న వాడికి విలువ అర్థమైంది. ఉత్తినే మనకు వచ్చేస్తుంది అనుకో, అన్యాయంగా మోసాలు చేసి మనం సంపాదిస్తున్నాం అనుకో, ఆ విలువ మనకు అర్థం కాదు. అది ఎలాగో నిజమో దేవుడు కూడా మనం తెలుసుకోవాలని, మనం మారాలని, మనం నిత్యజీవం వెళ్ళాలని అన్ని సమకూర్చి అన్ని భాషల్లోనికి, అన్ని ప్రాంతాల్లోనికి ఏమంటే ఈ యొక్క దేవుని మాటలు తీసుకువెళితే ఆ మాటల్లో మన కళ్ళ ముందుకు వచ్చిన దగ్గరగా సమీపంలో చేస్తున్న దేవుడు ఆ మాటల పట్ల ఏమంటే తెలుసుకోవాలన్నా, గ్రహించాలన్నా, గైకొనాలన్న ఆశ ఆలోచన లేకుండా మనిషి బతుకుతూ తన జీవితాన్ని ఇంకనూ నాశనం వైపు మళ్లించుకుంటున్నాడు తప్ప, ఇన్ని వసతులు, ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా వినియోగించుకోకుండా మనిషి చేతగాని వాడిగా మిగిలిపోతున్నాడు, అసమర్థుడిగా ఉంటున్నాడు, నిత్య జీవాన్ని చేరుకోలేని వాడిగానే మిగిలిపోతున్నాడు. అందుకే సముద్రపు అద్దరిని మించినది కాదు, నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. ఇది ఈరోజు మన కళ్ళ ముందు ఉంది, సమీపంగా ఉంది. ఈరోజు అనేకుల ద్వారా మనకు నేర్పించబడుతుంది. చదువుకోవడానికి దేవుడు మన చేతుల్లోకి తీసుకొచ్చాడు. అందుకే బైబిల్ చదువుతున్న ప్రతిసారి నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, ప్రార్థన పూర్వకంగా చదువుతాం కదా, వెంటనే నేను చేసుకునే ప్రార్థన, దేవా నాకు యోగ్యత లేదు, పాపిగా మీకు దూరంగా బ్రతుకుతున్న నాకు నీ మాటలు ధ్యానించగలిగే భాగ్యాన్ని ఇచ్చావు, నీ మాటలు ఉన్న సత్యాలను గ్రహించుకునే భాగ్యాన్ని ఇచ్చావు, నువ్వు నాకు తెలియపరుస్తున్నావు, నా కళ్ళ ముందు తీసి నా చేతుల్లోకి పెట్టావు. కాబట్టి ఏ యోగ్యత లేదు నాకు, ఇంత మహాభాగ్యాన్ని నాకు ఇచ్చావంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. మనం యోగు గారి లాగా ఆలోచించడం మొదలు పెడితే ప్రతీది కూడా దేవుడు మన పట్ల జరిగిస్తున్నది ఒక అద్భుతంగా కనబడతా ఉంటుంది. ఆలోచన లేనివాడికి ఏముంది బైబిల్ పక్కన పడేస్తాడు. ఈ విధంగా నేను నిలబడి దేవుడి మాటలు చెప్తున్నానంటే నా హృదయంలో చాలా కృతజ్ఞత. ఏంటంటే అసలు ఏ యోగ్యత ఉంది నాకు? ఒక చదువు ఉందా? ఒక ఏమంటే మనుషుల్లో గుర్తింపు ఉందా? ఒక ధనం ఉందా? ఏది లేదు కదా. అయినా సరే నీ కుమారుడిగా నన్ను స్వీకరించడం మాత్రమే కాకుండా నీ మాటలను నీవు నన్ను నిలబెట్టుకుని అనేకులకు ప్రకటించగలిగే సామర్థ్యం నీ ద్వారా నాకు అనుగ్రహిస్తున్నావంటే నా జీవితం ధన్యం అనుకుంటాను. నేను అతిశయించేవాడు ప్రభువుని అతిశయించాలి రాయబడినట్టుగా. ఏమంటే నాకు ఆ స్థితి నాకు దేవుడు ఇచ్చాడని నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాను. అంటే ఏ యోగ్యత ఉంది మనకి చెప్పండి. అందుకే ఇదిగో దేవుడు అంటున్నాడు, నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటనున్నది. నువ్వు చేర్చుకోవాలి కానీ నీ హృదయంలో నీవు తీసుకొచ్చేస్తా, నీ నోటికి నా మాటలను అందిస్తా. ఎంత సమీపంగా ఆయన మాటలు ఆ దేవుడు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంత గొప్పవాడిగా ఉన్నా సరే, వాక్యం ఎంత గొప్పదైనా సరే, మనలో ఆయన ఆ మాటలు నింపడానికి, మన నోటిలో ఉంచడానికి, మన సమీపంలో తీసుకురావడానికి, ఈ బైబిల్ గ్రంథం మన చేతికి రావడానికి అనేకమైనటువంటి భక్తులు వారి యొక్క మరణాలు, వారి యొక్క త్యాగాలు ఎన్నో ఉన్నాయని మనకు తెలుసు. ఎన్నో ఉన్నాయి, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతోమంది హతసాక్షులు అయ్యారు. వారి జీవితాన్ని పణంగా పెట్టితే ఈరోజు మనకి ఈ బైబిల్ గ్రంథం వచ్చింది. దీనిని మనం నీడను కూర్చొని చదువుకోవడానికి, నీడను కూర్చి వినడానికి మనకు బతుకం, మనకు ఆసక్తి లేదంటే మనం దేవుడికి ఇష్టంగానే బతుకుతున్నామా, లేకపోతే దేవుడికి నచ్చని వారంగా మనం ఉన్నాం, నచ్చిన వారంగా మనం ఉన్నాం. అన్యమే రాసి దేవుడి గ్రంథం మనకి ఇచ్చిన సంపూర్ణంగా దానిని మనం అన్యములుగా ఎంచుతున్నాం, నాకు సంబంధం లేదు అన్నట్టుగా బ్రతుకుతున్నాం. కాబట్టి ఆలోచించేద్దాం. ఇక నుండైనా మన జీవితాలలో దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుని మనల్ని మనం సరిదిద్దుకుని దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మాటలను గైకుంటూ
మనలో ఉన్న ప్రతి విధమైన అవిధేయతలను బలహీనతలను తీసివేసుకుని సంపూర్ణంగా సిద్ధపడి దేవుడు కోరుకునే విధంగా మనం దేవుని ఎదుట ప్రవర్తించే విధంగా దేవుని మాట ఎంతైనా మనకు ఉపయోగకరమని ఆయన మాటలు మనం జీవితకాలం అంతయు గైకొనాలని, ఆయన మాటలను మనం ఎల్లవేళలా ఆయన మాటలను గైకొంటూ బ్రతకాలని లేఖనాలు బోధిస్తున్నాయని జ్ఞాపకం చేసుకుంటూ, కాబట్టి చేమలు శీతాకాలంలో ఏమంటే రాబోయే దినాల కోసం ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటాయి చలికాలంలోనే. ఎందుకంటే ఆ కాలంలో ఎండ ఉండదు, వర్షం ఉండదు, కాబట్టి అవి ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి అనుకువగా ఉండేటటువంటి కాలం శీతాకాలం. ఆ కాలంలో అవి ఏం చేస్తాయి అంటే కొన్ని గింజలను తీసుకెళ్ళిపోయి అవి నివసిస్తున్న ప్రాంతాల్లో రాబోయే దినాల కోసం ఆహారంగా అవి సిద్ధపరచుకుంటాయి. అలా సిద్ధపరచుకునే క్రమంలో అవి ఏం చేస్తాయి అంటే ఆ గింజలను ఏం చేస్తాయి అంటే వాటికున్న నోటితో 2 బద్దలుగా చీలుస్తాయి అన్న. ఎందుకంటే ఆ గింజలు అలాగే భూమిలో పెడితే, భూమిలోనే ఉంటాయి కదా చేమలో, మళ్ళీ మొలకెత్తేస్తే తినడానికి అవకాశం ఉండదు వీటికి. అందుకని ఏం చేస్తాయి అంట 2 బద్దలుగా చేస్తాయి. ధనియాలు మనకు తెలుసు కదా, ధనియాలు 2 బద్దలుగా చేసినా సరే మొలకెత్తు తినే విషయం ఆ చేమను గ్రహించుకుని ధనియాలను మాత్రం స్పెషల్గా 4 బద్దలు చేస్తాయి అన్న. భవిష్యత్తులో తినడానికి అనుకువగా ఉండాలంటే, మన కడుపులు నిండాలంటే వీటిని మనం 2 బద్దలు చేస్తే ఇవి మొలకెత్తతున్నాయి కాబట్టి 4 బద్దలు చేయాలి. సైంటిస్టులే, శాస్త్రవేత్తలకే మైండ్ పోయిందండి. ఇంత జ్ఞానం వచ్చే వాళ్ళకి తన భవిష్యత్తుని గురించి, తన ఆహారం కోసం అవి సిద్ధపరుచుకునే క్రమం, వాటి ఆలోచన, వాటి తెలివి, అది చాలా చిన్న జీవులైనప్పటికీ కూడా చాలా పెద్ద ఆలోచన కలిగి ఆ భవిష్యత్తుని గురించినటువంటి ఆలోచన అవి కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలే నోరెళ్ళ పెడుతున్నారు. ఈరోజు మనుషులుగా మనం ఈ భూమి మీదకి వచ్చాం, కొంతకాలం బ్రతుకుతున్నాం, కొంతకాలం తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అసలు నా జీవితం ఏమైపోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, నా శరీరం మట్టిలో కలిసిపోయిన నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, దీని వెనక ఉన్న నిర్మాణకుడు ఎవరు, సృష్టికర్త ఎవరు తెలుసుకోవాలి, ఆయనకి భయపడి బ్రతకాలి, ఆయన్ని వెతకాలి, ఆయన తెలుసుకోవడం, అన్వేషించాలి. అలా దాన్ని గ్రహించుకోవడం కోసం నేను బ్రతకాలన్న ఆలోచన మనుషులుగా మనకు ఉంటుందంటారా? మనకి పెద్ద తలకాయ, పెద్ద ఆకారం, కొన్ని కేజీల బరువు, ఒక్కొక్కడు 100 కేజీలు మించిపోయి వెళ్ళిపోతున్నారు, 200 కేజీలు, 300 కేజీలు తిని బాగా శరీరాన్ని పోషించుకొని ఏమంటే ఈ శరీరాన్ని బరువు పెంచుకుంటున్నారు తప్ప మెదడులో ఆ గుజ్జుకు మాత్రం పని చెప్పట్లా. కనీసం చీమలకున్న ఆలోచన కూడా మనకు లేదు. అవి చూసి ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయో, బ్రతుకుతున్నాయో భవిష్యత్తుని గురించి. మనం మరణిస్తే ఏమవుతాం? దేవుడు నన్ను స్వీకరించే విధంగా నేను బతుకుతున్నాను, దేవుడు అంగీకరించే విధంగా నేను బతుకుతున్నాను. నేను మరణిస్తే దేవుడికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? దేవుడిచ్చిన ఈ ప్రకృతిని అనుభవించి తిని తాగి దేవుడిచ్చిన సమస్తాన్ని నేను అనుభవించిన నేను నా కోసం ఏం చేసి ఎలా బ్రతికావు? పరిశుద్ధుడిగా ఏమైనా బ్రతికావా? నా మాటలు ఏమైనా విన్నావా, గ్రహించుకున్నావా అన్న ప్రశ్న దేవుడు మనకు వేస్తే మనం చెప్పే సమాధానం ఏంటి? అటు ఆలోచన చేద్దాం. దేవుని మాటల పట్ల ఇంకా అవగాహన కలిగి, గ్రహింపు కలిగి ఫలించే వారంగా ఉందాం, దేవునికి ఇష్టమైన వారంగా ఉందాం. దేవుడిచ్చే పరలోకాన్ని మనం పొందుకునేటట్టుగా మనం జీవించాలని ఆశిస్తున్నాం.